హలో యూపీఎస్ సేల్స్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అయితే మనం ఎస్ఏ పేపర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎస్ఏ అంటే డిస్కషన్ అంటే ఎస్ఏ పేపర్లో ఏముంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎన్ని మార్క్స్కి, టైం డ్యూరేషన్ ఎంత, ఎన్ని వర్డ్స్లో రాయాలి, అలాగే బుక్ లిస్ట్ ఏంటి, ఎస్ఏ పేపర్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలా కంప్లీట్గా అయితే ఎస్ఏ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీనికంటే ముందు ఎవరైనా ఇలాగే క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి, మెయిన్స్ గురించి, ప్రిలిమ్స్ గురించి సమ్ వీడియోస్ అయితే చేశాను. సో ఎవరైనా సరే ఇంకా వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. మీకున్న డౌట్స్ అనేవి మీకున్న డౌట్స్కి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. చాలామంది నన్ను బిగినర్ ఆస్పిరెంట్స్ అడిగినవి నేను ఒక క్లారిటీ ఇస్తూ వీడియోస్ చేశాను. సో వెళ్ళి చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే వీడియో ఎండ్లో కానీ ఇస్తాను. లేకపోతే డైరెక్ట్గా మీరు నా ఛానల్ ఓపెన్ చేసేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోనైతే ఒక ఫోల్డర్లోనైతే మెన్షన్ చేస్తున్నామని, అంటే సెపరేట్ ఫోల్డర్స్ ఉంటాయి అక్కడ, వేటికి అని చెప్పేసి. సో డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్కి ఒక ఫోల్డర్ అయితే పెట్టా. సో అక్కడికి వెళ్ళి మీకున్న డౌట్స్ని క్లారిటీ అయితే తెచ్చుకోండి. అలాగే మీ డౌట్స్ మీ దగ్గర ఉంచుకోవద్దు, కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంప్లీట్ వీడియో అయితే ఇస్తాను. అండ్ చాలామంది ఆప్షనల్ గురించి అడుగుతున్నారు, వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వస్తాయి కదా GS1 GS2 ఇంకా 4 ఉన్నాయి కదా పేపర్స్. సో ఆ వీడియోస్ కూడా తీసిన తర్వాత డైరెక్ట్గా ఆప్షనల్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఆప్షనల్ ఒకసారి అంటే ఆప్షనల్ ఇప్పుడు నేను చెప్పానంటే ఇవి అంటే ఒక ఆర్డర్ ప్రకారం ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి నేను లాస్ట్లో ఆప్షనల్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నా. సో అప్పుడు ఆప్షనల్ గురించి అక్కడ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఎస్ఐ గురించి కదా మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఎస్ఐ గురించి గమనించాల్సింది మెయిన్గా ఏంటంటే ఎస్ఐకి యూపీఎస్సీ బోర్డు అనేది ఒక పర్టికులర్గా ఒక సిలబస్ అనేది ఇవ్వలేదు. ఎలా అంటే ఇప్పుడు మనం GS1కి, GS2కి, GS3కి, GS4కి, ఆప్షనల్కి ఒక పర్టికులర్గా సిలబస్ అనేది మెన్షన్ చేశారు. బట్ ఎస్ఐకి వచ్చేసరికి అయితే ఒక సిలబస్ అనేది మెన్షన్ చేయలేదు. బట్ మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఎలా ఆన్సర్ రైటింగ్ రాయాలి అనే డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు దాని గురించి కూడా నేను వీడియో ఎండ్లోనైతే చెప్తాను. వీడియో ఎండ్లోనైతే చెప్తానంటే ఈ వీడియో ఏదో కంప్లీట్గా మీరు చూడాలని కాదు, మీరు డైరెక్ట్గా స్కిప్ చేసుకుంటూ లాస్ట్ వరకు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయినా నాకు నో ప్రాబ్లం. బట్ మీకు కంటెంట్ తెలియాలి అంతే. నాకు కావాల్సింది అదే. నాకు కావాల్సింది వ్యూస్ వాచ్ అవర్ కాదు. మీకు ఏ డౌట్ లేకుండా ఒక క్లారిటీగా చదువుకునే విధానం ఏదైతే ఉంటుందో అది నాకు కావాలి, ఓకేనా? సో మీరు ఇప్పుడు స్కిప్ చేసేసి లాస్ట్కి చూస్తానన్నా పర్వాలేదు. బట్ ఏంటంటే కంటిన్యూగా చూడడానికి అంటే నేను ఒక ఆర్డర్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. సో అందుకని చెప్పేసి నేను ఏ బుక్ లిస్ట్ కానీ లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఇవి తర్వాత చెప్తానని చెప్పాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, అండ్ సారీ నేను బాగా మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ ఎస్ఐ పేపర్ నుంచి ఏ పేపర్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం ఈ ఎస్ఐ పేపర్ ఉండే మార్క్స్ కూడా మెయిన్స్ కట్ ఆఫ్లో కన్సిడర్ చేస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ ఎస్ఐ పేపర్ వచ్చేసరికి అయితే ఫస్ట్ వచ్చేసరికి 8 ఎస్ఐస్ అంటే 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎస్ఐ పేపర్లో 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. 8 క్వశ్చన్స్లోని అంటే 2 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. అంటే పార్ట్ ఏ, పార్ట్ బి అనేసి 2 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, అన్ని రాయాలా లేకపోతే మనం చూస్ చేసుకొని రాయాలా అనే డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బి అనే 2 సెక్షన్స్ ఉన్నాయి కదా. పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో పార్ట్ ఏలో వచ్చేసరికి అయితే 4 క్వశ్చన్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయాలి. అండ్ పార్ట్ బిలో వచ్చేసరికి అయితే ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయాలి. అంటే ఏంటంటే ఎస్ఐ 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లోని మనం 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. ఆ 2 క్వశ్చన్స్ ఏంటంటే పార్ట్ ఏలో ఒకటి, పార్ట్ బిలో ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. లేదు నాకు పార్ట్ ఏలో ఉండే 4 క్వశ్చన్స్లోనే నాకు 2 బాగా వచ్చు, పార్ట్ బిలో నాకు ఒక్క క్వశ్చన్ కూడా రాదు, నేను పార్ట్ ఏలోనే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తాను, పార్ట్ ఏలోకి సంబంధించి 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 2 చూస్ చేసుకొని 2 దానిలోనే రాసేస్తాను, సరిపోతుందా అనే డౌట్ అయితే అడగండి. ఎందుకంటే అలా కుదరదు. పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ చూస్ చేసుకోవాలి, పార్ట్ బిలో 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేది చూస్ చేసుకోవాలి. కంపల్సరీగా పార్ట్ ఏ, పార్ట్ బిలో ఒక క్వశ్చన్ అనేది ఒకటి క్వశ్చన్ అనేది అటెంప్ట్ అయితే చేయాల్సింది. నేను పార్ట్ ఏ వచ్చని చెప్పేసి పార్ట్ ఏలో 2 క్వశ్చన్స్ రాసేయడం, లేకపోతే పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ వచ్చని చెప్పేసి పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ రాసేసి పార్ట్ ఏలో రాయకపోవడం, ఇలా చేస్తే మాత్రం తప్పు. మీ పేపర్ కన్సిడర్ చేయరు, కొట్టేస్తారనమాట, స్ట్రైక్ చేసేస్తారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఈ విషయం అనేది జాగ్రత్తగా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది అలా కూడా థింక్ చేసి తప్పు చేస్తారు. సో పార్ట్ ఏలో ఒక క్వశ్చన్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి, పార్ట్ బిలో కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఐ పేపర్కి వచ్చేసరికి అయితే 8 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 8 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? అది కూడా పార్ట్ ఏలో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, పార్ట్ బిలో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ 2 క్వశ్చన్సే కదా, మరి మార్క్స్ 250 మార్క్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 125 మార్క్స్ ఉంటుంది, ఓకేనా? పార్ట్ ఏ అంటే ఇంకా మన భాషలో చెప్పుకున్న పార్ట్ ఏలో 125 మార్క్స్, పార్ట్ బి అనేది 125 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 125 మార్క్స్ అనమాట. సో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి 125 + 125 250 మార్క్స్కి, ఓకేనా? అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి అయితే 3 అవర్స్. అండ్ వరల్డ్
లిమిట్ ఎంత? వరల్డ్ లిమిట్కి వచ్చేసరికి అయితే 1000 to 1200 ఈ మధ్యలోనే రాయాలి. ఎక్కువ తక్కువ అంటే కొంచెం నియర్లీ ఉన్న పర్వాలేదు, ఎక్కువ అన్నా సరే కొంచెం పర్వాలేదు, మరి ఎక్కువ ఉండకూడదు అనమాట వరల్డ్ లిమిట్. ఇది ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే చెప్పేసాను కదా, ఈచ్ క్వశ్చన్కి 125 మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వరల్డ్ లిమిట్ 1000 to 1200 ఉంటుంది. అండ్ సెక్షన్ ఏ సెక్షన్ బి రెండు ఉంటాయి అనమాట. సో సెక్షన్ ఏలో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, సెక్షన్ బిలో కూడా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో ఎస్ఐకి వచ్చేసరికి ఇంతకు మించి పెద్దగా చెప్పాల్సింది క్వాలిఫైయింగ్ పేపర్స్ లాగా మెన్షన్ చేయాల్సిందేం లేదు. నేను డిస్ప్లేలో కూడా మీకు చూపిస్తాను, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ డిస్ప్లేలో కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మరి వాళ్ళు సిలబస్ మెన్షన్ చేయనప్పుడు మరి ఎలా చదవాలి, బుక్ లిస్ట్ చెప్పండి అని అయితే అని అడుగుతారు. ఎస్ఐకి వచ్చేసరికి నిజంగా చెప్తున్నా, ఒక బుక్ లిస్ట్ అనేది అయితే ఏం లేదండి. ఇప్పుడు GS1కి, GS2కి, GS3కి లక్ష్మీకాంత్ కానీ, హిస్టరీకి స్పెక్ట్రమ్ బుక్ కానీ, లేకపోతే ఎకనామిక్స్కి వచ్చేసరికి రమేష్ సింగ్ సార్ బుక్ కానీ ఇలాగ ఉంటాయి కదా. అలాగని చెప్పేసి ఎస్ఐకి పర్టికులర్గా ఒక బుక్ అనేది లేదు, ఎందుకంటే దానికి సిలబస్ కూడా లేదు. బట్ మరి ఎలాగా సిలబస్ లేకపోతే ఎలా మరి చదవాలి, ఎస్ఐ ఎలా రాయాలి అని అయితే ఒక డౌట్ ఉంటుంది, ఒక డౌట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఒక క్వశ్చన్ మన మైండ్లో ఏర్పడిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి. నేను కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అలాగే టాపర్స్ వీడియోస్, టాపర్ ఆన్సర్ రైటింగ్ ఉంటాయి కదా, అవి చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. ఎస్ఐ విషయం వచ్చేసరికి కంప్లీట్గా మన మీదే బేస్ అయ్యి ఉంటుంది. కంప్లీట్గా చెప్తున్నాను, మన థింకింగ్ మీద, మన ఆన్సర్ రైటింగ్ మీద, మన స్కిల్ మీద, అండ్ మన ఎనాలిసిస్ మీద, అండ్ మనం లాజికల్గా థింక్ చేస్తాం కదా, సో ఆ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకనంటే ఎస్ఐ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఎడ్యుకేషన్ మీద ఉంటాయి. ఎడ్యుకేషన్ మీద అడుగుతారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా దాని మీద అడుగుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అడుగుతారు, ఎన్విరాన్మెంట్ మీద అడుగుతారు, లేకపోతే సమ్ ఎకనామిక్స్ మీద అడుగుతారు, లేకపోతే సమ్ పొలిటికల్ డిస్కషన్స్ మీద కానీ, లేకపోతే పొలిటికల్ ఇష్యూస్ మీద కానీ అడుగుతారు, పాలిటీ గురించి కూడా అడుగుతారు, సో కాన్స్టిట్యూషన్ మీద కూడా అడుగుతారు. ఇలా సబ్ టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ పర్టికులర్గా వీటి గురించి అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు GS1, GS2, GS3 క్వశ్చన్స్ చూస్తుంటారు కదా, సో ఆ విధంగా అయితే క్వశ్చన్స్ అడగరు. జస్ట్ ఓన్లీ వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తారు అంతే. ఒక చిన్న స్టేట్మెంట్, ఒక 1 or 2 లైన్స్, 2 లైన్స్ కూడా ఉండదు, 1 లైన్ ఉంటుంది. ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ పాస్ చేస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని మనం ఎస్ఏ అయితే రాయాల్సి ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడు సపోజ్ ఇంతే కాకుండా ఇంకోటి కూడా మెన్షన్ చేయడం మర్చిపోయాం, కొటేషన్స్ ఉంటాయి కదా, కొటేషన్స్ కూడా సమ్ టైమ్స్ ఇస్తాడు. కొటేషన్స్ అంటే ఎలా ఇస్తారు మరి అని మీరు అనుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక అందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనం వినిందే ఇప్పటికీ వింటూనే ఉన్నది ఏంటంటే తాబేలు కుందేలు కథ ఉంటుంది కదా, దానికి ఒక కొటేషన్ ఉంటుంది కదా, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని చెప్పేసి ఒక కొటేషన్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొటేషన్ అక్కడ ఇచ్చినా మీరు ఆశ్చర్యపడవచ్చు. అలా అక్కడ క్వశ్చనే అది అలాగే ఇచ్చేస్తాడు, ఒక కొటేషన్కి వచ్చేసరికి అలాగే ఇచ్చేస్తాడు అనమాట. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. దాన్ని మనం ఎస్ఏ కింద రాసుకోవాలి. అది కంప్లీట్గా మన మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది, మన స్కిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అంటే మన ఆలోచన విధానం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అండ్ మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, రాసే విధానం, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కంప్లీట్గా మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది ఏదో బుక్స్ నాలెడ్జ్ మీద వచ్చేసేది అయితే కాదు ఎస్ఐకి వచ్చేసరికి. సో కంప్లీట్గా మన మీద బేస్ చేయి ఉంటుంది. చూసారు కదా, చెప్పినా మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. చాలా క్వశ్చన్ పేపర్స్లో పక్కా కొటేషన్ అయితే మెన్షన్ చేస్తారు. అంటే అన్ని పేపర్స్ అని చెప్పలేను, బట్ మ్యాక్సిమం కొటేషన్ కూడా ఉంటుంది అనమాట. ఆ 8 క్వశ్చన్స్లో పక్కగా ఒక కొటేషన్ అయితే ఉంటుంది. ఆ కొటేషన్స్ మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసిన దాన్ని మనం ఎస్ఏ కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ మీద కూడా ఉంటుంది. అలాగే లేకపోతే పొలిటికల్గా కాదు కానీ సమ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా, ఆ ఇష్యూస్ మీద కూడా జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఆ స్టేట్మెంట్ మీద మనం మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మన వే ఆఫ్ థింకింగ్ ఏంటి, దానికి ఉండే ఫ్యాక్ట్స్ ఏంటి, అలాగే మనం ఇక్కడ కూడా అక్కడక్కడ మనం కూడా కొటేషన్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట కొన్ని చోట్ల. అంటే కొటేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, దానిలోనే కాదు సమ్ ఏదైనా స్టేట్మెంట్కి ఈ కొటేషన్ కరెక్ట్గా యాక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ కొటేషన్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు ఆన్సర్ రైటింగ్లో. సో అలా కూడా ఆలోచించాలి. ఇది కంప్లీట్గా బుక్స్ మీద పట్టుకుంటే కాదండి, మనం లాజికల్గా ఆలోచించడం మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఏదో ఓన్లీ బట్టి చదివేస్తాము, బట్టి చూసేస్తాము అంటే మాత్రం ఆన్సర్ రైటింగ్లో అవ్వదు. ఎస్ఏ ఆన్సర్ రైటింగ్లో అవ్వదు. అది కంప్లీట్గా మన డిపెండ్ అయి ఉంటుంది. ఇదేదో నేను ఊరికే చెప్పడం లేదు, నేను మెయిన్స్ వరకు అయితే క్వాలిఫై అవ్వలేదు, అంటే మెయిన్స్ వరకు అయితే వెళ్ళలేదు. బట్ నేను ఇదైతే చాలా రోజుల నుంచి, ఇప్పుడనే కాదు, నేను ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాను. అప్పటి నుంచి నేను ఎనాలిసిస్ చేసుకుంది, నేను గమనించుకున్నది అనమాట. నేను గమనించుకున్నదే మీకు చెప్తున్నాను, నాకు తెలిసిందే మీకు చెప్తున్నాను. నేనేదో ఎక్కడి నుంచో కాపీ చేయట్లేదు, ఎక్కడి నుంచో ఏదో నోటుకు వచ్చింది వాగడం లేదు. జస్ట్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశాను, అండ్ ప్రీవియస్ ఇయర్ టాపర్స్ ఇంటర్వ్యూస్లో కానీ, లేకపోతే వాళ్ళ క్లాసెస్లో కానీ, లేకపోతే ఏమంటారు సమ్ బుక్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఎస్ఐకి సంబంధించి, ఆ బుక్స్ చదివి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే నేను అనాలిసిస్ చేసుకున్నవి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ చూసి నేను అనాలిసిస్ చేసుకున్నవి, నేను గమనించుకున్నవి
ఇవన్నమాట ఇదన్నమాట చెప్తున్నాను కదా. కంప్లీట్గా మన అండ్ ఆన్సర్ రైటింగ్ అంటే టాపర్స్ ఉంటారు కదా, టాపర్స్ ఆన్సర్ రైటింగ్ అనే కొన్ని పేపర్స్ విజన్ ఐఏఎస్ కానీ సమ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారు టాపర్స్వి ఆన్సర్ రైటింగ్వి. సో అవి చూసినప్పుడు ఎస్ఐవి అవి చూసినప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట, ఓహో ఈ విధంగా రాయాలా ఎస్ఎస్ అని చెప్పేసి. సో మీరు కూడా ఒకసారి చూడండి, అది మీరు కూడా చూస్తే ఏ విధంగా ఆలోచించాలన్నది తెలుస్తుంది, ఏ విధంగా ఆన్సర్ అటెంప్ట్ చేయాలన్నది కూడా తెలుస్తుంది. చెప్తున్నాను కదా, ఇది కంప్లీట్గా ఒక సిలబస్ అనేది లేదు, పర్టికులర్గా ఒక సిలబస్ అనేది మెన్షన్ చేయలేదు. ప్రతి ఇది ఉంటుంది. ఈవెన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు. ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు, సమ్ స్టేట్మెంట్ లాంటివి ఇస్తారనమాట. ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఒక 5 yearsవి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ విధంగా అడుగుతున్నారని చెప్పేసి. నేను ఇప్పుడు ఎంత చెప్పినా సరే మీకు అర్థం కాకపోవచ్చు, బట్ మీరు ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ప్రతి ఆస్పిరెంట్ చెప్తారు, సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ కానీ లేకపోతే టాపర్స్ కానీ ప్రతి ఒక్కరు మెన్షన్ చేసేది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి అని. బట్ ఎవరు చూడరు. ఈవెన్ బుక్స్ అన్ని కొనేసుకొని ఉంచుతారు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం ఎవరు గమనించరు, చూడరు. అదేంటో నాకు తెలియదు. నేను చేసిన వాడిని, నేను ఆ మిస్టేక్ చేసిన వాడిని. నేను 1 year వరకు అవేవి చూసిన వాడిని. తర్వాత నేను నా తప్పులు నా మిస్టేక్స్ నేను నేర్చుకున్న తర్వాత నేను అప్పుడు చూడడం మొదలుపెట్టిన తర్వాత నేను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాను. అనవసరంగా నేను ముందు నుంచే చూసుకొని ఉంటే బాగుండేది కదా, నేను ఇంత టైం వేస్ట్ చేశాను అనిపించింది అనమాట. సో మీరు అలా చేయకండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రతి దానికి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో లింక్ చేసుకొని చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈవెన్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనకు తెలిస్తే ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేది చిన్నగానే తెలుస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎస్ఐకి వచ్చేసరికి అయితే మరి బుక్ లిస్ట్ గురించి అయితే అడుగుతున్నారు చాలా మంది. ఎస్ఐకి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి మరి చెప్పాను కదా, పర్టికులర్గా సిలబస్ ఉంటే దానికి పర్టికులర్గా ఒక బుక్ ఉండేది. ఇక్కడ పర్టికులర్గా ఒక సిలబస్ లేనప్పుడు ఎలా బుక్స్ వస్తాయి? సో కాకపోతే ఏంటంటే టాపర్స్ నోట్స్ ఉంటాయి, ఎస్ఐ మీద టాపర్స్ నోట్స్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్లో సమ్ ఇన్స్టిట్యూషన్స్ రిలీజ్ చేస్తాయి, బుక్స్ రిలీజ్ చేస్తాయి. సో అవి చూడండి, అవి చూస్తే ఏంటంటే అవి చదివితే ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. కొంచెంలో కొంచెం మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ అడిగిన యూపీఎస్ అడిగిన థియరీని బట్టి ఆలోచించి వాళ్ళు అది అంటే ఆ బుక్ అనేది తయారు చేస్తారు కాబట్టి. అండ్ టాపర్స్ కూడా వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళ ఓన్ నోట్స్తో. సో కొంచెం ఆ మెటీరియల్ మనకి యూజ్ అవుతుంది. సో అలా చదవండి, టాపర్స్ నోట్స్ చూడండి ఎస్ఐకి వచ్చేసరికి. అలాగే అండ్ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్వి చూడండి. వీటికంటే మెయిన్గా ఇంకేం చేయాలంటే వీటికంటే మెయిన్గా న్యూస్ పేపర్, ఎడిటోరియల్ పేపర్ ఏదైతే ఉందో, మీరు ఎప్పుడైనా సరే హిందీ న్యూస్ పేపర్ చూసినట్టయితే ఎప్పుడైనా చూడండి, అక్కడ ఎడిటోరియల్ పేపర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ ఎస్ఐ లాగే ఉంటుంది. ఎస్ఐ అంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు, ఒక స్టేట్మెంట్ పర్టికులర్గా ఒక ఇష్యూ కానీ లేకపోతే ఒక స్టేట్మెంట్ కానీ తీసుకుని ఆ స్టేట్మెంట్తో వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లోని, వాళ్ళ వే ఆఫ్ ఎనాలిసిస్లోని ఒక మ్యాటర్ అనేది రాస్తూ ఉంటారు అనమాట. సేమ్ మనం కూడా ఆ విధంగానే రాయాలి. ఇది ఇక్కడైనా కాదు, ఎస్ఐలోనే కాదు, ఇథిక్స్లో కూడా మనకు యూజ్ అవుతుంది. సో ఎడిటోరియల్ పేపర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తారు అని అంటే, ఎవరైనా సరే టాపర్స్ కానీ లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎందుకు అలా చెప్తారు అని అంటే ఇందుకేనమాట. ఎందుకనంటే చెప్తాం కదా, మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని మన ఓన్ ఎనాలిసిస్, మన ఓన్ థింకింగ్తో, మన స్కిల్స్తో మనం ఎలాగ అటెంప్ట్ చేయాలనేది ఆ ఎడిటోరియల్ పేపర్స్ చదివితే మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో అందుకే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. నేను కూడా మెన్షన్ చేశాను చాలా వీడియోస్లో. హిందీ న్యూస్ పేపర్ అంటే ఎడిటోరియల్ పేపర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చాలా చోట్ల మెన్షన్ చేసింది కూడా అందుకే. సో అది చూసామనుకోండి, అవి చదివామనుకోండి ఎడిటోరియల్ పేపర్, ఒక ఏదైనా స్టేట్మెంట్ కానీ ఏదైనా ఇష్యూ కానీ మనం థింక్ చేసే, మనం ఆ విధంగా కాకపోయినా సరే మనం ఓన్గా థింక్ చేసే నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది అనమాట, అలవాటు అవుతుంది మనకి. ఓకేనా. సో ఎడిటోరియల్ పేపర్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి ఈ ఎస్ఐకి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే బుక్ లిస్ట్ చెప్పాను కదండి, బుక్ లిస్ట్కి టాపర్స్ నోట్స్ చూడండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్స్ చూడండి, పర్టికులర్గా ఒక బుక్ అనేది అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే చెప్పేశాను, న్యూస్ అయితే ఫాలో అవ్వండి. ఎన్విరాన్మెంట్ మీద కానీ ఏదైనా ఇష్యూ కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేసినా కానీ, బట్ ఏమన్నా అంటే ఎన్విరాన్మెంట్ గురించి కూడా గ్లోబల్ వార్మింగ్ అలా అవుతూ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి కానీ ఇలా ప్రతి దాని మీద మీరు ఒక మీ వేలో అంటే ఒక ఐడియా అనేది ఉండాలి. ఆ ఐడియా ఉంటేనే ఈ ఎస్ఐ మనం అటెంప్ట్ చేయగలం. నాకు నిజంగా చెప్తున్నా, ఈ ఎస్ఐ గురించి నేను తెలుసుకున్నప్పుడు మాత్రం నాకు అనిపించింది చెప్తున్నాను. చాలా అంటే మిగతా GS1, GS2, GS3, GS4 అండ్ ఆప్షనల్ కంటే ఈ ఎస్ఐలో ఎక్కువ మార్క్స్ సంపాదించవచ్చు. ఈవెన్ మీరు కూడా చూడండి, మ్యాక్సిమం GS1, GS2, GS3 ఎక్కడన్నా తగ్గచ్చేమో కానీ మార్కులు ఎస్ఐలో ప్రతి ఒక్కరూ పెడతారు. ఎందుకంటే ఇక్కడ మన ఆప్షన్ ఉంటుంది కదా, అంటే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, అంటే 2 questions అటెంప్ట్ చేయాలి, 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. బట్ మనం ఓన్గా రాయాలి 1000 to 1200 words, అది కూడా వర్డ్ లిమిట్ కూడా ఎక్కువే. సో మనం ఓన్ వర్డ్స్ రాయాలి కాబట్టి మోర్ కంటెంట్ మనం ఇవ్వగలం.
సో అలాంటప్పుడు మార్క్స్ కూడా ఎక్కువ పడుతుంటాయి. సో ఎస్ఐ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నాకు కూడా చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ సజెస్ట్ చేసింది కూడా ఇదే, ఎస్ఐ మీద కాన్సన్ట్రేట్ చేయని. సో నేను తెలుసుకున్నప్పుడు కూడా నాకు కూడా చిన్నగా భయం వేసింది, నిజంగా చెప్తున్నా నాకు కూడా భయం వేసింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. సో ఈ భయం ఉన్నప్పుడైతే మీరు అనుదీప్ దిరిశెట్టి సార్ అయితే ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు, ఎస్ఐకి సంబంధించి ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు. ఎస్ఐ ఆన్సర్ రైటింగ్ గురించి కూడా, అలాగే ఎస్ఐ గురించి కూడా ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు. ఆ బుక్ చదవండి, చాలా యూజ్ అవుతుంది. నేను కూడా ఆ బుక్ చదివాను, మళ్ళీ ఇంకోసారి కూడా చదువుతున్నాను నేను ఆల్రెడీ. సో ఆ బుక్ చదవండి. ఆ బుక్ చదివిన తర్వాత కూడా మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఆన్సర్ రైటింగ్ రాయాలనేది అయితే ఒక ఐడియా వస్తుంది. ఆ బుక్ అయితే కంపల్సరీగా చూడండి. పీడిఎఫ్ ఇప్పుడు చాలా చోట్ల అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను అనుదీప్ దిరిశెట్టి సార్ది పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేస్తాను. నిజంగా చెప్తున్నా, ఆ బుక్ అయితే చూడండి, మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలిసి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలన్నది కూడా ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఎస్ఐ గురించి మాట్లాడుకోవాలంటే ఇంతకు మించి ఇంకేం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఐకి పర్టికులర్గా బుక్స్ కానీ టాపిక్స్ అంటే సిలబస్ కానీ వివిఎస్ వాళ్ళు అయితే మెన్షన్ చేయలేదు. సో ఇది కంప్లీట్గా మన ఓన్ నాలెడ్జ్ మీద అయితే, మన ఓన్ నాలెడ్జ్ మీద, మన ఓన్ థింకింగ్ మీద, మన ఓన్ ఎక్స్ప్లెనేషన్ మీద, ఆన్సర్ రైటింగ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోర్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు ఎస్ఐలో. ఈవెన్ రీసెంట్గా అనుకుంటా, నేను రీసెంట్గా ఒక క్యాండిడేట్ అంటే ఒక యాస్పిరెంట్ది బుక్ మార్క్ షీట్ ఉంటుంది కదా, చూసాను. వాళ్ళది హైయెస్ట్, యాక్చువల్ చెప్పాలంటే దిమ్మ దిగింది 164 అనుకుంటా, 160 ప్లస్ మార్క్స్ ఓన్లీ ఎస్ఐలోనే. 164 అంటే చాలా ఎక్కువ అనమాట, చాలా అంటే చాలా ఎక్కువ ఎస్ఐకి వచ్చేసరికి తీసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ GS1, GS2, GS3లో తక్కువ వచ్చేయడం వల్ల అతను క్వాలిఫై అవ్వలేదు, యూపీఎస్సీ క్వాలిఫై అవ్వలేదు. అదొక సాడ్. బట్ 164 మార్క్స్ ఓన్లీ ఎస్ఐలో తెచ్చుకున్నారనగానే అది ఆ మార్క్ షీట్ చూడంగానే కళ్ళు జిగ్గుమన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎస్ఐ గురించి తెలుసుకున్నాను కదా, తెలుసుకున్న తర్వాత అతను మార్క్స్ చూడంగానే చాలా హార్డ్ వర్క్ చేశారనిపించింది. అండ్ మెయిన్గా నాకు అతను ఎంత బాగా ఆలోచించాడన్నది అక్కడ నాకు మెచ్చుకోవాలనిపించింది అనమాట. చెప్తున్నాను కదా, మన ఓన్ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదనమాట ఎస్ఐ గురించి. చాలామంది అడుగుతూనే ఉన్నారు ఎస్ఐ గురించి ఎలాగా అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నా, ఎస్ఐ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ అనుదీప్ దిరిశెట్టి సార్ బుక్ అది ఉంటుంది కదా, ఆ మెటీరియల్ అయితే చదవండి. ఆ మెటీరియల్ చదివిన తర్వాత ఏమంటారంటే న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ ఉంటాయి కదా, ఆ ఎడిటోరియల్స్ చదవండి. ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూస్ చూడండి. లేకపోతే డిబేట్ అవుతూ ఉంటాయి సమ్ ఇష్యూస్ మీద, సమ్ స్టేట్మెంట్స్ మీద, అన్నెసెసరీ పొలిటీషియన్స్ డిబేట్స్ కాదు, సమ్ ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూస్ మీద కానీ, ఇండియన్లో ఎకనామిక్ ఇష్యూస్ కానీ, దాని మీద డిబేట్స్ అవుతూ ఉంటాయి. ఆ డిబేట్స్ చూస్తూ ఉండండి. ఒకసారి చూసారంటే యూట్యూబ్ అలా మనకు సజెస్ట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఒకసారి చూడండి. ఆటోమేటిక్గా ఏదైనా సమ్ ఇష్యూస్ మీద కానీ, సమ్ స్టేట్మెంట్స్ మీద కానీ ఎవరన్నా సరే డిబేట్ పెట్టుకుంటే ఒకసారి చూడండి, ఆ డిబేట్స్ ఒకసారి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే ఏ విధంగా థింక్ చేయొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. సో అది చూడండి. న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చెప్పేసి దిరిశెట్టి సార్ది మెటీరియల్ చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే టాపర్స్ నోట్స్ ఉంటాయి కదా, ఎస్ఐ విత్ మెటీరియల్స్ ఉంటాయి కదా, టాపర్స్ నోట్స్. సో అవి చూడండి. లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సమ్ బుక్స్ అనేవి రిలీజ్ చేస్తారు, సమ్ పీడిఎఫ్స్ ఫ్రీగానే దొరికేస్తాయి ఎస్ఐ మెటీరియల్స్. సో అవి కూడా చూడండి. ఇంతకు మించి మరి ఏం లేదు. చెప్తున్నాం కదా, ఇవన్నీ చూసినా కూడా మన ఓన్ థింకింగ్, మనకంటూ ఒక ఐడియా ఉంటేనే మనం ఎస్ఐలో రాణించగలం, అంటే బాగా బెటర్ మార్క్స్ తెచ్చుకోగలమని నాకు అనిపించింది. నేను అవన్నీ అనాలిసిస్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది. సో నాకు అనిపించింది మీకు చెప్తున్నాను. అండ్ అంటే ఈ వీడియో వచ్చేసరికి ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఎస్ఐ మీద. అంటే ఈ వీడియో వచ్చేసరికి ఇంతకు మించి ఏం లేదు. అంటిల్ దెన్ బై టేక్ కేర్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇది GS1 గురించి మాట్లాడుకుందాం. GS1లో సిలబస్ ఏంటి, బుక్స్ లిస్ట్ ఏంటి, GS1 కొన్ని డౌట్స్ ఏంటి, వీటి గురించి అయితే మార్క్స్ ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేయాలి, ఇలా కంప్లీట్గా GS1 గురించి అయితే మాట్లాడుకుందాం. సో అంటే ఇంకేం లేదు. ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి కానీ, ప్రిలిమ్స్ గురించి కానీ సమ్ డౌట్స్ ఉంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్తున్నాను, బట్ ఇవ్వట్లేదు. బట్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అక్కడ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి మీరు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. ఓకేనా? అంటే ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంతే. అంటిల్ దెన్ బై టేక్ కేర్. మీకున్న డౌట్స్ కానీ, మీకున్న ఏమైనా సమ్ క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే వాటికి ఒక క్లారిటీ తీసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంతే. అంటిల్ దెన్ బై టేక్ కేర్.